విజయవాడ దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయంలో బంగారం పక్కదారి పట్టించాలని చూడడం వాస్తవమేనన్నారు. ఒరిజినల్ బంగారాన్ని నకిలీ బంగారమని పక్కన పెట్టారని బోర్డు సభ్యులు గుర్తించకపోతే తుక్కలో వేసేసేవారని చెప్పి తెలిపారు. అయితే కావాలనే చేశారా, పొరపాటు జరిగిందా అనేది విచారణ చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఈఓ గోల్డ్ అప్రైజల్ కి మెమో ఇచ్చారన్నారు రాధాకృష్ణ. దుర్గగుడిలో గోల్డ్ పక్కదారి పట్టించడం, చైర్మన్ చర్యలపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటంపై ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్పందించారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న హుండీ లెక్కింపు సమయంలో ఒరిజినల్ బంగారాన్ని కూడా రోల్ గోల్డ్ బంగారాన్ని పెట్టి పక్కన పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఇది ఎంతవరకు వాస్తవం? మా వాళ్ళు అక్కడ కొంత వెతకడం జరిగింది. వెతికితే మా వాళ్ళు చెప్పడం ఏంటంటే నాకు 2 ఫోటోలు తీసుకొచ్చి నా ఛాంబర్లోకి వచ్చి చూపించారు. నాకు ఒక 25,000 రూపాయలు కాస్ట్ గల గోల్డ్ అని, ఇది పక్కా గోల్డేనా లేకపోతే ఇది ఉన్నా అంటే కాదండి గోల్డ్ పక్కా గోల్డ్ అన్నారు. అట్లాగే ఇంకొక 1 lakh ఇది 2 ఫోటోలుగా చూపించారు. ఈ 2 మేము ఫైండ్ అవుట్ చేసామండి. మేము ఫైండ్ అవుట్ చేయకపోతే ఈ తుక్కులో వెళ్ళిపోయేది. మరి దీని మీద నిర్లక్ష్యం జరుగుతుంది. ఇక్కడ మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు వింటలేదు. స్పందించాలి మీరు గట్టిగా దీని మీద అంటే, మీరు ఈవో గారితో మాట్లాడుతూ ఉండండి, ఆయన దీని మీద చర్య తీసుకోకపోతే నేను వస్తాను మాట్లాడతాను అన్నాను. వారు వెళ్ళారు. వారు వెళ్ళంగానే మేమో ఇచ్చి ముందు దీని మీద సమాధానం అడిగారంట. అడిగిన దాని మీద మా వాళ్ళు సంతృప్తి చెంది మేమో ఇచ్చారు కదని వచ్చారు నాకు చూడటానికి. దాని మీద ఇప్పుడు విచారణ ఈరోజు అసలు సీసీపూడి వెళ్ళి చూసి నేను అది ఏంటి గోల్డ్ పక్కా గోల్డేనా, ఎలా జరిగింది, నిర్లక్ష్యం జరిగిందా, జరగలేదా, లేకపోతే ఇది ఏమన్నా థెఫ్ట్ కోసం ప్లాన్ చేశారా, ఇవన్నీ కూడా వెళ్ళి చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే గతంలో కూడా ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి. సిబ్బంది చేతివాటం ఉంది, దాదాపు 4-5 సార్లు మేము పట్టుకున్నామని మీ బోర్డు సభ్యులు కానీ మీరు కూడా అంటున్నారు. కానీ ఆలయ ఈఓ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు మీ ఒత్తిడి మీద ఎవరెవరికి ఏ సిబ్బందికి నోటీసులు ఇచ్చారు? ఇప్పుడు ఎవరైతే అక్కడ సెమీ ఉన్నాడో, ఇది ఆ గోల్డ్ అప్రైజర్ అంటారు కదా, అతనికి మెమో ఇచ్చి దీని మీద సమాధానం చెప్పని ఈవో గారు అడిగారని నాకు తెలిసింది. మా వాళ్ళు చెప్పారు, మా నెంబర్ చెప్పారు. దాని మీద ఈరోజు వెళ్ళి నేను కోళ్ళ కోసంగా కొంచెం లేట్ అయింది. నేను వెళ్ళి ఈవో గారి దగ్గర కూర్చొని ఈ మెంబర్స్ని పిలిపించి, సెమీని కూడా పిలిపించి, ఇంకెవరెవరో అసలు ఏంటిది ఇంత నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుంది. లాస్ట్ టైం కూడా మా వాళ్ళు తుక్కులో తీసిన తర్వాత లేడీస్ కానీ జెంట్స్ కానీ మెంబర్స్ ఇదిగోండి ఇది గోల్డే అని చేశారు. ఇది నిర్లక్ష్య ధోరణితో జరుగుతుందా, కావాలని ప్లాన్తో జరుగుతుందా, నేను విచారణ చేసి సీసీబుడి చూసిన తర్వాత నాకు తెలియదు. ఇది చూసిన తర్వాత స్పందించి నేను మాట్లాడతాను మీతో. ఒక నేరం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భక్తుడు ఇచ్చిన డబ్బులు కానీ భక్తులకి మనోభావాలు దెబ్బతీయదట్టు కానీ సహించేదే లేదు. దాని మీద నేను డిస్కస్ చేసి కమిటీ చేసి చర్య తీసుకుంటాను. అదేవిధంగా బోర్డు సభ్యులు గతంలో 4 సార్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆలయ ఈవోకి అప్పచెప్పారు. కానీ ఎందుకు వారి మీద చర్యలు తీసుకోలేదు? అంటే ఆలయ ఈవోకి బోర్డు సభ్యులకు మధ్య ఎందుకు గ్యాప్ అనేది ఉంటుంది? గ్యాప్ అనేది ఏమీ లేదు. యాక్చువల్గా మా పని మేము చేస్తున్నాం, ఆయన పని ఆయన చేస్తున్నాడు ఈవో గారు. గ్యాప్ అనేది కాదు. కానీ ఎందుకంటే ఆయన 1కి 4 ఆలోచిస్తాడు. రేపు దీనికి ఎవిడెన్స్ కావాలి, రేపు దీనికి ఫొటోస్ కావాలి, దీనికి ఆ కోణంలో వెళ్తాడు ఆయన. మీరు చెప్పినట్టుగా 4 సార్లు కంప్లైంట్ చేయడం మాట వాస్తవమే, ఈవో గారికి చెప్పిన మాట వాస్తవమే. అది కూడా విన్నారా. ఇక ముందు జరగకుండా ఇట్టి పరిస్థితుల్లో దీని మీద ఈరోజు ఈవో గారితో డిస్కస్ చేసి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి నెక్స్ట్ టైం అనే దాని మీద చర్చిస్తాను. ఖచ్చితంగా సిబ్బంది చేతివాటంపై చర్యలు తీసుకుంటాము. ఈవోతో కూడా ఇప్పుడు వెళ్ళి చర్చిస్తాము. అదేవిధంగా సిబ్బంది గతంలో కూడా దాదాపు 4 సార్లు మా బోర్డు సభ్యులు ఇటు ఈవోకి సమాచారం ఇచ్చినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోవటంపై కూడా చర్చిస్తామని మాత్రం ఆలయ చైర్మన్ గాంధీ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.